వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రజలతో మాట్లాడుతున్నారు ఇవాళ. మీరు ఈ వీడియోలో చూసేసరికి మాట్లాడడం అయిపోయి ఉండొచ్చు కూడా. ఆ సమావేశానికి వైసీపీ కార్యాలయం నుంచి విలేకరులకు పిలుపు వెళ్ళింది. అందరికీ వెళ్ళింది అనుకున్నారు, కాదు, ఎంపిక చేసిన కొందరికే. అక్కడ ఆయన ఏం మాట్లాడారన్న దానిపై కాదు నేను ఇప్పుడు మాట్లాడబోయేది. నిజానికి ఇప్పుడు నేను ముసరించబోయే విషయం కొత్తదేమీ కాదు, మీకు తెలియంది కాదు. కానీ కొన్ని విషయాలు తరచూ గుర్తు చేసుకోవడం మంచిది. రాజకీయ నాయకుల ద్వంద్వ వైఖరి గుర్తుంచుకోకపోతే మనకే నష్టం, ప్రజలకే నష్టం. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నంతకాలం ఆయనకు మీడియా కావాల్సి వచ్చింది. మీడియా రిపోర్ట్ చేయకపోతే మరి ఆయన చేసిన ఓదార్పు యాత్రలు, ప్రజా సంకల్ప యాత్రల గురించిన వివరాలను ప్రజలకు చేరవేసేది ఎవరు? సాక్షి మీడియా ఒక్కదాన్ని నమ్ముకొని గోదావరి ఈదలేరు కదా. యాత్రల లక్ష్యమే ప్రజలను ఆకట్టుకోవడం, అందులో తప్పేమీ లేదు కూడా. రాజకీయ నాయకులు ప్రజలకు చేరువ కావడం కోసం పాదయాత్రలు చేయడం, వాటికి తగినంత ప్రచారం కల్పించడం సహజం. అంతవరకు జగన్ చేసిన దాంట్లో ఆక్షేపించాల్సిందేమీ లేదు. మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, అవసరం కాబట్టి ఆనాడు మీడియా ఆయనకు ముద్దయింది. అదే మీడియా అధికారంలోకి వచ్చిన తర్వాత చేదైంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీడియా సమావేశాలకు స్వస్తి పలికారు. దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటని ఆలోచిస్తే 2 కారణాలు కనబడతాయి. ఒకటి, ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ తనకు తాను రారాజు అనుకోవటం మొదలుపెట్టారు. రారాజులు మీడియా ప్రతినిధుల ముందు కూర్చొని వారు అడిగే అడ్డమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పరు కదా, అహంకారం అన్నమాట. 2, జగన్లో ఉన్న అభద్రతాభావం. రాజులు ఎప్పుడూ కట్టుదిట్టమైన భద్రత మధ్య కోటలో కూర్చొనే పాలిస్తారు, జనం మధ్యలోకి రారు. తమ నిరంకుశ పాలనకు జనం ఎక్కడ ఎదురు తిరుగుతారని భయం. కాబట్టే జనం తరపున ప్రశ్నలు అడిగే విలేకరుల ముందు కూడా రారు. మొదటిది అహంకారం అయితే, రెండవది పిరికితనం. నియంత పోకడలు ఉన్నవారంతా పిరికి బందలే. జగన్ దానికి మినహాయింపేమీ కారు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టిన మీడియా సమావేశాలకు కూడా తనకు గిట్టని పత్రికలు, ఛానళ్ళ విలేకరులకు ఆహ్వానం లేదన్న సంగతి గుర్తుంచుకుంటే జగన్ మనస్తత్వం మనకు అర్థమవుతుంది. ముఖ్యమంత్రిగా ఉండగానే కాదు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా అసౌకర్యమైన ప్రశ్నలు ఎదుర్కొనే ధైర్యం లేదు ఆయనకు. అధికారంలో ఉండగా ఆ గిట్టని మీడియాకు పార్టీ సమావేశాలకే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు, ఆఖరికి శాసనసభ సమావేశాలకు కూడా ఆహ్వానం లేకుండా చేశారు. అయినా కానీ ఆ మీడియా ముఖ్యమంత్రిగా జగన్ కార్యక్రమాలను కానీ ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమాలను కానీ కవర్ చేయకుండా ఉండలేదు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్ మీడియా సమావేశాలకు కూడా వారికి ఆహ్వానం లేదనుకున్నాం కదా పైన. లేకపోయినా కానీ ఈ మీడియా సమావేశాలను కూడా ఆ గిట్టని మీడియా, వైసీపీ పరిభాషలో చెప్పాలంటే ఎల్లో మీడియా, కవర్ చేస్తూనే ఉంది. ఏ మీడియాకైనా కానీ ఒక బాధ్యత ఉంటుంది. అదేమంటే ప్రజలకు సమాచారం చేరవేయడం. మీడియా పనే అది కదా, వారి వ్యాపారమే అది కదా అనుకోవచ్చు మీరు. నిజమే, కానీ దానిలో బాధ్యత కూడా ఇమిడి ఉంది. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు తెలుసుకునే హక్కు ఉన్నది, రైట్ టు నో. ప్రజలకున్న హక్కును సర్వ్ చేస్తున్నాయి కాబట్టే వార్తా సాధనాలకు స్వేచ్ఛగా ఆ పని చేసే హక్కు సమకూరుతుంది. మీడియా ఫ్రీడమ్ అన్నమాట. మీడియా ఫ్రీడమ్ అంటే ఇదే, ప్రజలకు సమాచారం చేరవేయడం అనేది. అందుకే మీడియా బాధ్యత అయింది. జగన్ పిలిచినా పిలవకపోయినా జగన్ అక్కడ ఏం చెప్పేది ప్రజలకు చేరవేయడం మీడియా బాధ్యత. ముఖ్యమంత్రిగా ఆయన అసలు మీడియానే పిలవలేదు కాబట్టి ఇప్పుడు ఆయన మీడియా సమావేశాలను మేము బాయ్కాట్ చేస్తాం, ఆయన చెప్పింది రాయకుండా ఉంటాం అంటే కుదరదు. అలా చేస్తే ప్రజలకు అపచారం చేసినట్టు లెక్క, ప్రజల హక్కును ఉల్లంఘించినట్టు లెక్క మీడియా. కానీ మనం ఇందులో ఇవిడి ఉన్న వైచిత్రిని, వైరుధ్యాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవాలి. గెలవక ముందు మీడియా అవసరం ఉంది, గెలిచిన తర్వాత మీడియా అవసరం లేదు, మళ్ళీ ఓడిన తర్వాత మీడియా అవసరం వచ్చింది. జగన్ మార్కు ప్రజాస్వామిక రాజకీయాలను ఇది మనకు సూచిస్తుంది. ఈ మధ్య జగన్ నోట ప్రజాస్వామిక హక్కుల మాట ఎక్కువగా వినపడుతుంది. మీరందరూ గమనించే ఉంటారు. తాను అధికారంలో ఉండగా ప్రజలకు, ప్రతిపక్షానికి నిరాకరించిన హక్కులన్నీ ఇప్పుడు తనకు, తన వారికి కావాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి డిమాండ్లో ఉన్న ఉచితానుచితాల సంగతి ఒక ప్రత్యేకమైన టాపిక్. మళ్ళీ దాని సంగతి మరోసారి చూద్దాం. ప్రస్తుతానికి ఒక ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారికి. మీ హయాంలో జనానికి హక్కులు నిరాకరించిన విషయాన్ని మీరు ఒప్పుకోకపోవచ్చును, కానీ మీ హయాంలో మీడియాను మీరు దూరంగా ఉంచారన్న సంగతి మాత్రం కాదనలేరు కదా. అది ఏ రకమైన ప్రజాస్వామ్యమో చెప్పగలరా? ఇప్పుడు ఆ మీడియానే ఎందుకు కావాల్సి వచ్చిందో కాస్త చెప్పండి, వింటాను. నిజానికి
ఈ ప్రశ్నను ఇప్పుడు జగన్ మీడియా సమావేశాలకు హాజరయ్యే విలేకరులు అడగాల ఆయన్ని. వెళ్ళిన వారు అడగరు, అడిగేవారిని పిలవరు. ఏం చేద్దాం మనం?